ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, ఒకసారి నేను తమ్మునితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, అతను బైబిల్ ఎక్కువగా చదవనటువంటి వాడు. బైబిల్ గురించి ఎక్కువగా తెలియనటువంటి వాడు. ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవేతరుడు. అయితే ఆయన ఏమని ప్రశ్నించాడంటే, ఎందుకు ఎక్కువగా క్రైస్తవులు బైబిల్ చదువుతారు? ప్రతిదానికి బైబిల్ చదువుదామంటారు. అంత అవసరత ఉన్నదా? నీ ఆలోచన విధానం, నీవు ఆలోచించే విధానము నిన్ను నడిపిస్తుంది గదా! కాబట్టి బైబిల్ చదవాల్సిన అవసరత ఏంటి? ప్రార్థనలు ఎక్కువగా బైబిల్ చదువుతా ఉంటారు. కొంతమంది జేబులో గూడా చిన్న బైబిల్ పెట్టుకొని పోతా ఉంటారు. సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుదాం అని అనుకుంటుంటారు. ఎందుకు అట్లా అని చెప్పి అడిగాడు. అందుకనే అలాంటి ప్రశ్నలు చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటి సమయంలో నిజంగా దేవుని వాక్యము అయినటువంటి బైబిల్ అనగా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. ఇవన్నీ కూడా ఈ పుస్తకాల్లో రాయబడినటువంటి అన్నీ కూడా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు ఇవన్నీ. అయితే మనుషులే రాశారు. కానీ మనుషుల్ని దేవుని ఆత్మ ప్రేరేపించి వాళ్ళతో ఈ విషయాలు రాయించాడు. ఎందుకు అనంటే ఇది మానవ జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. జీవితంలో ఏ విషయానికైనా గాని, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ దేవుని వాక్కు మనకు అవసరం. అనగా దేవుడు ఏం చెప్తున్నాడు ఈ విషయంలో? దేవుని దగ్గరికి వెళ్లి అడుగుదాము. అంటే నువ్వు ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం. బైబిల్ చదవటం అంటే దేవుడు నీతో మాట్లాడు. నీ అవసరతలు దేవునితో చెప్పినప్పుడు, ఆయా సమయాలను బట్టి దేవుడు ప్రతిదినము నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, చదివి ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. కాబట్టి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి వీలవుతుంది వాక్య విధానంలో. అందుకనే దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? ఎందుకు చదవాలి? అనంటే చాలా ఉపయోగాలున్నాయి మనకి. అందుకనే ఈ దినాన కీర్తనల గ్రంథం నుండి 119వ కీర్తన 97వ వచనం నుండి 104వ వచనం వరకు మీతో నేను మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి దయచేసి 97వ వచనం నుండి అనగా 119వ కీర్తన 97వ వచనం నుంచి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యము అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 119వ కీర్తనలన్నిటిలో కూడా చాలా ప్రత్యేకంగా కనిపించేటువంటి కీర్తన. అంతేకాదు చాలా వచనాలు దీంట్లో మనం చూస్తాం. దాదాపు 176 వచనాలున్నాయి దీంట్లో. అయితే ప్రతి 8 వచనాలు ఒక భాగంగా దీంట్లో మనం చూస్తాం.
అంతేకాదు ప్రతి భాగానికి పైన ఒక హెబ్రీ అక్షరమాల నుండి ఒక అక్షరం అక్కడ రాయబడి ఉంటున్నట్లు మనం గమనిస్తాం. అంటే ఈ యొక్క 176 వచనాలు 8 వచనాలు ఒక్కొక్క భాగంతో రాయబడి ఉంటదన్నమాట. 8 వచనాలు. అనగా 22 భాగాలున్నాయి. ఈ యొక్క 176 వచనాలు 22 భాగాలు చేశారు. 119వ కీర్తనని ఆ విధంగా చేశారు. ఈ రచయిత ప్రత్యేకమైన రీతిలో ఈ కీర్తన రాశాడన్నమాట. హెబ్రీ భాషలో ఇలా 8 వచనాలు ఒక భాగంగా ఉండి, ఆ భాగము ఏ హెబ్రీ అక్షరముతో మొదలవుతుందో ఆ విధంగా మొదలుపెట్టి రాయటం అనేటువంటిది ఈ హెబ్రీ కవిత్వంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి కవిత్వము అని అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో ఎందుకు ఇలా ఉన్నాయి 8 వచనాలు? ఇలా అక్షరాలేంటి అనంటే హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరమాల. అది మీకు జ్ఞాపకం చేయాలనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అనంటే వాక్యము చదవటం మాత్రమే కాదు, ధ్యానించాలి అని అంటున్నాం. అనగా మనం కొద్ది వచనాలు చదువుకున్నా గాని ఎక్కువ భాగము దాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నట్లయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడబోతూ ఉంటున్నాడు అన్న ఆశతో ఆ వాక్యాలను మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఆ వాక్య భాగాల నుండి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి దేవుని బిడ్డలారా. మనం చదువుతాం వాక్యాన్ని. చాలా సార్లు బాగా చదువుతాం మనం. అంటే అధ్యాయాలు చదివేస్తాం మనం. కొంతమంది కాంపిటీటివ్ స్పిరిట్‌తో తొందరగా ముగించేసేయాలా బైబిల్‌ని. ఎవరు ముందు చదువుతారో అనేటువంటి ఉద్దేశంతో చదివేస్తా ఉంటారు. కానీ నీకెంతవరకు అర్థమైంది ఈ వాక్యము? అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మనకి. ఎందుకనంటే నీ జీవితము చక్కగా నడవాలి అనంటే ఈ వాక్యాల్ని ధ్యానించాలి నువ్వు. నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా గైడ్ చేస్తాడు. నడిపిస్తాడు నిన్ను. అందుకనే దావీదు ఈ కీర్తన రాసినప్పుడు దీంట్లో చాలా విషయాలు వాక్యాన్ని వివరిస్తూ రాస్తాడు. వాక్యం ఎలాంటిదో వాక్యానికి ఉన్న గుణగణాల గురించి రాస్తాడు. ఇక్కడ మనం చూస్తే 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది అని అంటాడు. అనగా ప్రతి దినము మనం చదివినట్లయితే ఈ వాక్య భాగాన్ని అది మనకి మన యొక్క మార్గానికి అనగా ప్రతిదినము మన యొక్క క్రైస్తవ జీవిత నడతలో ఉన్నటువంటి మార్గానికి చక్కని త్రోవ చూపించేదిగా ఉంటుంది ఈ వాక్యం. అందుకని ఏమంటాడంటే 9వ వచనంలో అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా! కాబట్టి ప్రతిదినము మన యొక్క నడతను వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకుంటూ నడవాలన్నమాట. నడవటం అంటే కాళ్ళతో నడిచేది కాదు ఇక్కడ చెప్తున్నటువంటి. అనగా మన చూపులు, మన క్రియలు, మన తలంపులు, మన మాటలు, మన చేష్టలు, మన అలవాట్లు ఇవన్నీ కూడా ఎలా ఉన్నవి? మంచిగా ఉన్నదా లేదా? ఎలా తెలుస్తది నీకు? దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకోవాలంట. మనం ప్రతిదినం లేచి దేవుని యొక్క బైబిల్ వాక్యం చదువుతూ ఉంటాం. అక్కడున్న విషయాన్ని చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం. చాలా సార్లు కొంతమంది బైబిల్ చదవరు. క్యాలెండర్‌లో ఉన్న వాక్యాలు చదువుకొని వెళ్ళిపోతా ఉంటారు. చాలా చెడ్డ అలవాటు. ఎందుకనంటే బైబిల్‌లో సందర్భాన్ని బట్టి ఆ వాక్యాలు రాయబడి ఉంటాయి. కాబట్టి అసందర్భంగా నువ్వు ఆ వాక్యము ఏ సందర్భంలో రాయబడిందో తెలుసుకోకుండా నీ జీవితానికి అన్వయించుకోలేవు. కాబట్టి అలా చదవటం మంచిది కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. అందుకని ఈ దినాన నేను మీతో దేవుని వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మనకు ఉపయోగం ఏంటి? అనేటువంటి విషయాన్ని గురించి మీతో ఎక్కువగా నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. అందుకనే దేవుని వాక్యము మొట్టమొదటిగా
నీ ఆలోచన విధానం మీద ప్రభావం చూపించేదిగా ఉంటది. అనగా నువ్వు బాగా చదివావనుకోండి, నువ్వు ధ్యానించావనుకోండి, తప్పకుండా ఆ దినాన గాదు, ప్రతి దినము కూడా నువ్వు చదువుతూ ఉంటున్నప్పుడు, ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు, నీ ఆలోచన మీద ఎక్కువగా ప్రభావం చూపించేదిగా ఉంటది. ఏ ఏ విషయాల్లో ప్రభావం చూపిస్తది అంటే, ప్రతి విషయంలో అన్నమాట. మన జీవితంలో ఆలోచించేటువంటి ప్రతి విషయంలో మన మీద ప్రభావం చూపించేదిగా ఉంటుంది. మొదటి నుంచి మనం ఆలోచించినట్లయితే, మనకి ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది? ఎలా ఉనికిలోనికొచ్చింది ఈ సృష్టి అంతా గూడా? అనేది ఎలా తెలుస్తది నీకు? మనము పాఠశాలల్లో గాని, కాలేజీల్లో గాని, లేదా ఏదైనా పుస్తకాల్లో కానీ, మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాం. కాలేజీలో అయితే లెక్చరర్స్ చెప్తారు. యూనివర్సిటీస్‌లో ప్రొఫెసర్స్ చెప్తారు. స్కూల్స్‌లో టీచర్స్ చెప్తారు. అవి వింటూ ఉండటం ద్వారా నువ్వు ఒకవేళ బైబిల్ గూర్చినటువంటి అవగాహన నీకు లేకపోతే, అప్పుడు అవే సత్యములు అనేటువంటి నమ్మే ప్రమాదము ఉన్నది. నువ్వు బైబిల్ చదివావనుకోండి, బైబిల్ యొక్క బైబిల్‌లో ఏ విధంగా సృష్టి వచ్చింది ఉనికిలోనికి అనేది చక్కగా రాయబడ్డది. అనగా దేవుడే ఈ సృష్టిని అంతటిని తయారు చేశాడు అనేటువంటిది. కాబట్టి నీవు అక్కడ విన్న తర్వాత బైబిల్ కూడా చదువుతూ ఉంటున్నప్పుడు నీ యొక్క ఆలోచన సరళి అంతా మారిపోతుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. గమనించండి. సృష్టి ఎలా వచ్చింది ఉనికిలోనికి అనంటే చాలా థియరీస్ ఉన్నాయి. మనం చదువుతాం పుస్తకాల్లో. వేరే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చదువు. బైబిల్ చదివితే నీకు చక్కని అవగాహన ఉంటుంది. సృష్టి ఎలా ఈ ఉనికిలోనికొచ్చింది. దేవుడే సృష్టికర్త. దేవుడే మానవున్ని నిర్మించాడు. మానవున్ని గూడా దేవుడే సృష్టించాడు. అనగా ఈ సృష్టి అనగా ఈ భూమి మీద తర్వాత మనం అంతరిక్షం అని అంటున్నాం. గెలాక్సీ అని అంటున్నాం మనం. వీటన్నిటిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎవరు సృజించారు? దేవుడే సృజించాడు. నక్షత్రాలు, ఆకాశ నక్షత్రాలు, భూమి, ఆకాశం అంతేకాదు సూర్య, చంద్ర నక్షత్రాలు అని అంటున్నాం. ఇవన్నీ కూడా దేవుడే సృష్టించాడు. జలచరములు, ఈ సముద్రాలు, జంతు జంతువులన్నిటిని గూడా దేవుడే సృష్టించాడు. ఎలా తెలుస్తుంది నీకు? బైబిల్ చదవటం ద్వారా అర్థమవుతుంది. గమనించండి ప్రియమైన వారులారా. కాబట్టి సృష్టి ఎలా వచ్చింది అనేది మొదట బైబిల్ చదవటం ద్వారా నీకు జ్ఞానం కలుగుతుంది. తర్వాత ఈ సృష్టి యొక్క అంతం ఏంటి? సృజించాడు. దేవుడే సృజించాడు. మరి సృష్టి యొక్క అంతం ఏంటి? అనంటే బైబిలు నీ ఆలోచన విధానాన్ని అదుపు చేసినట్లయితే భవిష్యత్తు మీద నీకు ఆసక్తి పెరుగుతుంది. అనగా దేవుని మీద నమ్మకం పెరుగుద్ది. అనగా విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు దేవుడు సృజించాడు అని నువ్వు నమ్మినప్పుడు, దేవుడిచ్చినటువంటి ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని ప్రతిదినం చదువుతూ ఉంటున్నప్పుడు, తప్పకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనగా నేను ఈ లోకంలోనికొచ్చాను. ఆ తర్వాత రేపటి దినము ఏం జరగబోతుంది అనే దాన్ని గురించి గూడా నువ్వు ఆలోచిస్తావు. ఎలాగా? బైబిల్ వాక్యం ద్వారా ఆలోచిస్తావు. ఎందుకంటే వాక్యము శక్తి కలిగినటువంటిది. వాక్యము జీవము కలిగినటువంటిది. అనగా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. గమనించండి. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను అని యోహాను సువార్తలో మనం చదువుతాం. ఏ వాక్యము? ఆదియందు వాక్యముండెను. అనగా దేవుని మాటలు ఆది. అనగా ఆ వాక్కు యేసుక్రీస్తుగా మన మధ్యలో నివసించాడు అని మనం చదువుతాం. కాబట్టి నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాలంటే వాక్యం చదవాలి.
నువ్వు వాక్యం చదివితే నీ భవిష్యత్తు చక్కగా నీకు అర్థమవుతుందనమాట. అనగా వాక్యములో అనేక విషయాలు రాయబడి ఉంటున్నవి. గమనించండి. అందుకని యేసు ప్రభువారు ఏమంటాడనంటే, "ఏం భయపడొద్దు" శిష్యులతో అంటాడు. "నేను మీతో లేనని మీరు భయపడవద్దు. నేనెందుకెళ్తున్నానంటే తండ్రి యొద్దకు. మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళొకసారి వస్తా నేను." మన యొక్క క్రైస్తవ జీవిత భవిష్యత్తు, మన నిరీక్షణ ఏంటంటే, మనల్ని సృజించినటువంటి సృష్టికర్త ఈ లోకంలోనికొచ్చాడు. మానవ శరీరధారి అయి మనతో నివసించాడు. మనతో జీవించాడు. ఆయన మన కొరకు ఈ లోకంలో శ్రమను అనుభవించాడు. ఆ తర్వాత మన నిమిత్తం అనగా మన యొక్క పాపపు నిమిత్తము ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించవలసిన అవసరత ఉంది కాబట్టి. కాబట్టి మన అంతం ఏంటి అనంటే యేసు ప్రభువు రాబోతున్నాడు. ఆయనతో మేము వెళ్తాము. ఇది బైబిల్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆయన అంటాడు, నిత్యత్వములో మీరు నాతో ఉంటారు. అదే మన నిరీక్షణ. గమనించండి. అనగా 2 విషయాలు చెప్పాను ఇక్కడ మీకు. సృష్టి ఎలా ప్రారంభించబడిందో దేవుని వాక్య ధ్యానము ద్వారా నీకు అర్థమవుతది. ఈ సృష్టి యొక్క అంతము కూడా దేవుని వాక్య ధ్యానము ద్వారా నీకు అర్థమవుతది. గమనించండి ప్రియమైన వారలారా. ఈ చరిత్ర అంతా కూడా అనగా ఈ మానవ చరిత్ర అంతా కూడా ఒకనాటికి అంతము కాబోతుంది అనేది బైబిల్ బోధిస్తుంది. ఎలా అంతం కాబోతుందో కూడా బైబిల్ మనకి జవాబు చెప్తుంది. మీరు ప్రకటన గ్రంథం చదివినట్లయితే 22వ అధ్యాయం 7వ వచనంలో ఏం జరగబోతుందో రాయబడింది. తర్వాత నీ కుటుంబాన్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుని వాక్య ప్రభావం నీ కుటుంబం మీద ఉన్నట్లయితే మన కుటుంబాలకు భద్రత ఉంటుంది. ఎందుకు అనంటే అసలు ఈ కుటుంబ వ్యవస్థ దేవుడే మొదట ప్రారంభించినటువంటి సమాజము అని అంటుంటాము. సమాజము అంటే ఎవరు? నువ్వు నేనే. మొదటిగా దేవుడు స్త్రీని, పురుషుని నిర్మించాడు. వారిద్దరు ఒక సమాజం. చిన్న సమాజం అన్నమాట. అదేవిధంగా మన కుటుంబము ఒక చిన్న సమాజం. 2, 3 కుటుంబాలు కలిస్తే మరి కొద్దిగా పెద్ద సమాజం. అదేవిధంగా ఒక గ్రామమంతా కలిస్తే, గ్రామంలో కుటుంబాలన్నీ కలిస్తే చాలా పెద్ద సమాజం అయితది. అదేవిధంగా దేశంలో ఉన్న కుటుంబాలన్నీ కలిస్తే అతి పెద్ద సమాజం అవుతుంది. గమనించండి. కాబట్టి కుటుంబమును గూర్చినటువంటి అవగాహన, ఎందుకు ఉంచాడు ఈ లోకంలో కుటుంబాన్ని దేవుడు? ఈ అవగాహన తప్పకుండా బైబిల్ ద్వారా అర్థమవుతుందని తెలుసుకోవచ్చు. బైబిల్ ద్వారా చక్కని అవగాహనలోనికి వస్తాం. గమనించండి ప్రియమైన వారు. మంచి సమాజ నిర్మాణం కొరకు బైబిల్ దగ్గరికి రావాలి మనం. బైబిల్‌లో చక్కని బోధ ఉన్నది సమాజ విధానం గురించి. సమాజం గురించి నువ్వేమనుకుంటున్నావు? మంచి సమాజం ఎలా నిర్మాణం అవుతుందనుకుంటున్నావు నువ్వు? నేను జ్ఞాపకం చేశాను కదా! ఒక కుటుంబం. ఇద్దరు భార్యాభర్తల కుటుంబం. పిల్లలు కలిస్తే ఒక చిన్న కుటుంబం, చిన్న సమాజం. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే బైబిల్‌లో యేసు ప్రభువారు సమాజ నిర్మాణం కొరకు 3 అధ్యాయాల్లో ప్రసంగాలు చేశారు. అనగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలన్నమాట. సమాజ నిర్మాణం. గమనించండి. అనగా మంచి సమాజము ఎలా ఉండాలి అంటే మానవ జీవితాలు ఎలా ఉండాలో చక్కగా ఆయన వివరిస్తాడన్నమాట.
ఆహ్, దాన్నే కొండ మీద ప్రసంగము అని అంటాం. ఈ కొండ మీద ప్రసంగము ప్రత్యేకంగా చిన్న చిన్న పుస్తకాలుగా ప్రింట్ చేసి చాలామంది ఇదివరకు పంచారు. మన భారతదేశానికి మహాత్ముడైనటువంటి గాంధీ గారు కూడా ఈ కొండ మీద ప్రసంగాన్ని చదివాడు. చాలా సార్లు చదివాడు. యేసు ప్రభువు వైపు ఆకర్షింపబడ్డాడు. ఆయన క్రైస్తవుడిగా మారలేదు గానీ, యేసు ప్రభువు వైపు ఆకర్షింపబడ్డాడు. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపెట్టు అనేటువంటి స్లోగను ఆయనది కాదు. యేసు ప్రభువు చెప్పాడు ఆ విషయం. శత్రువులను ప్రేమించు, హింసాత్మ ధోరణిలో ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు. ఇదంతా కూడా యేసు ప్రభువు యొక్క ప్రసంగ సారాంశము గాంధీ గారి యొక్క జీవిత విధానంలో ప్రభావం చూపించింది. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి బైబిల్ నందు సమాజ నిర్మాణం గురించి యేసుక్రీస్తు చాలా చక్కని విషయాలు చెప్పారు. తర్వాత రెండో విషయానికి వచ్చినట్లయితే మొదట ఏం చూసామంటే మనం మన యొక్క ఆలోచన విధానం మీద బైబిల్ ప్రభావం ఉంటే మంచిది అనేది చూసాం. అందుకనే ధ్యానించాలా అనేది చెప్పుకున్నాం. తర్వాత మన యొక్క జీవన విధానం మీద బైబిల్ ప్రభావం ఉండాలి. తప్పకుండా మనము ఆ విధంగా వాక్యం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు మన జీవన విధానం మీద కూడా అంటే మనం జీవించేటువంటి విధానం, మనం ఈ లోకంలో జీవించేటువంటి విధానం మీద బైబిల్ బోధన ప్రభావం ఉన్నట్లయితే చాలా మంచిదిగా ఉంటున్నట్లు మనం గమనిస్తున్నాం. గమనించండి ప్రియమైన వాళ్ళారా. నీ ఆలోచన విధానము నీ జీవన విధానంపై ప్రభావం చూపించేదిగా ఉంటుంది. ఇందాక మనం చూసాం. మన యొక్క ఆలోచన విధానం మీద దేవుని వాక్య ప్రభావం ఉండాలి అని. ఎప్పుడైతే నీ ఆలోచన విధానం మీద దేవుని వాక్య ప్రభావం ఉంటున్నదో, నీ జీవన విధానం కూడా మారిపోతుంది. ఎందుకంటే వాక్య ప్రభావం నీ జీవన విధానంలో ఉంటుంది. గమనిస్తున్నారా? అనగా మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా దుష్టునితో, దుష్ట శక్తుల మీద పోరాడవలసి ఉంటున్నది. అనగా మంచిగా జీవించాలనే ఆశ ఉంటది మనలో. కానీ మనము మంచిగా జీవించలేకపోతూ ఉంటున్నాం. మేలైనది చేయాలని ఆశ ఉన్నది మనలో. కానీ చేయలేకపోతూ ఉంటున్నాం. ఏది చేయాలనుకుంటున్నామో మంచిగా అది చేయలేకపోతున్నాం. ఏది చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాము. మన జీవన విధానం, మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి. అందుకని దేవుని వాక్య ప్రభావం ఉంటే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. గమనించండి. బైబిల్ మనకి ఈ యొక్క దుష్ట శక్తులతో అనగా దుష్టునితో అనగా సాతానుడు అనండి. సాతానునితో పోరాటం నేర్పిస్తుంది. ఏ విధంగా పోరాడాలి గమనించండి ప్రియమైన వారు. బైబిల్ నందు ఈ పోరాటంలో ఎలా గెలవాలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా బోధించేటువంటి మార్గదర్శిని అన్నమాట ఈ బైబిల్. ప్రతిదినము దాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ మన జీవితానికి అన్వయించుకుంటూ వచ్చినట్లయితే ఆ విధి విధానాలు చక్కగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక మంచి మార్గదర్శిని బైబిల్ మనకి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో బైబిల్‌లో 6వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనాల వరకు మనం చదివినట్లయితే మనకందరికి తెలుసు ఆ విషయాలు. అక్కడ ఆత్మీయ జీవిత పోరాట మార్గదర్శినిగా దాన్ని తీసుకోవచ్చు మనం. అనగా
నువ్వు యేసు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డగా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డగా, ఈ లోకంలో జీవించేటప్పుడు దుష్టుని ఎలా జయించాలా నువ్వు? ఈ పాపమును ఎలా జయించాలి? పాపము నుండి ఎలా బయటికి రావాలి? పాపము చెయ్యకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో ఏ విధంగా మనము ఎదగాలి అనేది చక్కని అవగాహన అక్కడ మనకి తెలియజేయబడుతూ ఉంటున్నట్లు గమనిస్తున్నాము. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయ పోరాట మార్గదర్శినిగా ఆ వచనాలను మనం తీసుకోవచ్చు. మీరు చదవండి తర్వాత. తర్వాత హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఆ 11 అధ్యాయంలో మనకి చాలా మంది ఏ విధంగా నిలబడ్డారు దేవుని కొరకు. విశ్వాస జీవితంలో పోరాటం గెలిచి ఏ విధంగా నిలబడ్డారు. ఎక్కడా కూడా వాళ్ళు దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు లేవే. వాళ్ళందరి గురించి ఒక పెద్ద లిస్ట్ మనకి 11 అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో ఉంటుంది. గమనిస్తున్నారా? కాబట్టి మనము ఆ విధంగా వాక్యం చదివేటప్పుడు చక్కగా దేవుని కొరకు నిలబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు మార్గదర్శనం చూపిస్తాడు. అనగా వాళ్ళు ఏ విధంగా నిలబడ్డారు చూపించాడు మనకి. రాసి చూపించాడు అవన్నీ కూడా. అవన్నీ మనం చదువుతున్నప్పుడు మనము చక్కగా ప్రోత్సాహపరచబడతాం. వాళ్ళ జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడ్డారు వాళ్ళు విశ్వాస జీవితంలో. దుష్టుడు వారి మీదికి వచ్చినప్పుడు, అంటే వారిని అణగదొక్కటానికి ప్రయత్నం చేసినప్పుడు, విశ్వాస జీవితంలో పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఏ విధంగా వారు ఆ దుష్టుని జయించారు. అనగా పాపంలో పడిపోయే ప్రమాదం వచ్చినప్పుడు దాని నుండి ఏ విధంగా బయటకొచ్చారు. పడిపోయినా గాని తిరిగి మరలా ప్రభు దగ్గరికి ఎలా వచ్చారు. ఇలా చాలా మంది గురించి అక్కడ మనం చదువుతాం అన్నమాట. గమనించండి ప్రియమైన వారు. అందుకనే 2 విషయాలు ఇప్పుడు మనం చూసాం. మొదట నీ ఆలోచన విధానం మీద పనిచేస్తుంది. దేవుని వాక్య ప్రభావం ఉంటుంది. తర్వాత నీ యొక్క జీవిత విధానం మీద దేవుని వాక్య ప్రభావం ఉంటున్నది. దాని వలన ప్రభువుకు దగ్గరగా జీవించడానికి, విశ్వాసంతో జీవించడానికి వీలవుతుంది వాక్యమును ధ్యానించటం ద్వారా. తర్వాత దేవుని వాక్యము నీ జీవిత విలువలపై ప్రభావం చూపిస్తది. అనగా జీవిత విలువలు అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏది మంచిది? ఏది చెడు? ఏది పాపము? ఏది పరిశుద్ధత? ఏది నీతి? ఏది అవినీతి? ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? జీవిత విలువలు అంటాం వాటిని. జీవిత విలువలని బైబిల్ నేర్పిస్తదని. బైబిల్‌లో చాలా మంది ఏ విధంగా వాళ్ళ విలువలని కోల్పోయారు? ఏ విధంగా వాళ్ళ విలువలను నిలబెట్టుకున్నారు? ఇవన్నీ ఉదాహరణలు చాలా మంది జీవితాలు చూస్తాం మనం. కాబట్టి జీవిత విలువలపై ప్రభావం చూపించేదిగా ఉంది దేవుని వాక్యం. కాబట్టి ధ్యానించాల దేవుని వాక్యం. ఎందుకు దేవుని వాక్యం ధ్యానించాలి మనం? బైబిల్‌ని ఎందుకు ధ్యానించాలంటే ఇప్పుడు కారణాలు చూస్తున్నాము. మూడవ దాంట్లో చూస్తున్నాము. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. దేవుని వాక్యము నీ జీవిత విలువలపై ప్రభావం చూపించేదిగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఏమనుందక్కడ? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకోనండి అని రాయబడి ఉంటుంది. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తారు ఆ మాటలు. అయితే మరి ఇవన్నీ ఎలా తెలుస్తది మనకి? ఏవి సత్యమైనదని ఎలా తెలుస్తది? ఏవి మాన్యమైనవో ఎలా తెలుస్తది మనకి? ఏవి న్యాయమైనవో ఎలా తెలుస్తది మనకి? ఏవి పవిత్రమైనవో ఎలా తెలుస్తది మనకి? ఏవి రమ్యమైనవో ఎలా తెలుస్తది మనకి? ఏవి ఖ్యాతి గలవో దేవుని దృష్టిలో ఎలా తెలుస్తది మనకి? వాక్యము ధ్యానించుట ద్వారా. బైబిల్‌ని మనము ధ్యానించుట ద్వారా. అంటే బైబిల్ ధ్యానము చాలా
ప్రాముఖ్యమైనటువంటిది అనేది మనం తెలుసుకుంటున్నాం. జీవిత విలువలపై ప్రభావం చూపిస్తుంది అని అంటున్నప్పుడు మొదటి విషయం ఏంటంటే, నీ యొక్క గురి, నీ గమ్యము నీకు అర్థమైపోవాలి. విలువలను గురించి ఆలోచించేటప్పుడు బైబిల్ నీకు నేర్పిస్తూ ఉంటున్నప్పుడు, నీ గురి, నీ గమ్యము, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ జీవితంలో అనేది చక్కగా నీకు అర్థమవునట్లు బైబిల్ బోధిస్తుంది. గమనించండి ప్రియమైన వారులారా. కాబట్టి నీ విలువల మీద బైబిల్ ప్రభావము ఉన్నట్లయితే, నీ గురి లేదా నీ గమ్యము మారిపోతుంది. అనగా నువ్వు ఇదివరకు ఎలా ఆలోచిస్తున్నావో, ఇప్పుడు బైబిల్ చదివిన తర్వాత నీ యొక్క విధానం అంతా మారిపోతుంది. నీ గురులు మారిపోతాయి. అనగా నీ యొక్క గమ్యం మారిపోతుందన్నమాట. ఇదివరకు బైబిల్ ధ్యానించినప్పుడు, బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారము నువ్వు జీవించినప్పుడు, నీ యొక్క గురి వేరేగా ఉండవచ్చు. ఎందుకుంటున్నాం ఈ లోకంలో అనంటే కొంతమందికి చెప్పలేరు. ఉన్నాను అంటే ఈ లోకంలో పుట్టాం కాబట్టి జీవిస్తున్నాం మనం అని అంటారు. కానీ దేవుని వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు ఎందుకు జీవిస్తున్నావో కూడా నీకు అర్థమైపోతుంది. ఎవరి కొరకు జీవించాలి? ఎందుకు జీవించాలి? అర్థమైపోతుంది. మన గమ్యము తప్పకుండా మన దేవుణ్ణి మహింపరిచేదిగా ఉండాలి. అంతేకాదు మన గమ్యము మన దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి నీ గురి ఎవరిని మహింపరిచేదిగా ఉంటుంది. నీ గురి ఎవరిని సంతోషపెట్టేదిగా ఉంటుంది. మనుషులను సంతోషపెట్టే రీతిగా జీవిస్తున్నావా? చాలా మంది మనుషులను సంతోషపెట్టడం కొరకు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టేసిన వాళ్ళున్నారు. జీవితాన్ని కోల్పోయిన వాళ్ళున్నారు. అనగా జీవితంలో ఏమీ సాధించకుండా ప్రాణం పోగొట్టుకున్నటువంటి వాళ్ళున్నారు. గమనించండి ప్రియమైన. నీ జీవిత గురి ఏమై ఉంటుంది? గమ్యం ఏమై ఉంటున్నది? ఒకసారి నువ్వు ఆలోచించాలని మనం చేస్తున్నాను. కాబట్టి నీ గమ్యము అర్థమైపోతుంది దేవుని వాక్యం వల్ల. తర్వాత నీ యొక్క నైతిక విలువలు ఎలా ఉన్నవి అనేది కూడా నీకు అర్థమైపోతుంది. గమనించండి. ఇతరుల పట్ల మర్యాద, ఇతరుల పట్ల గౌరవం, ఇలాంటివి ఎలా మనకు అలవాటవుతాయి? గమనించండి. చాలా మంది బైబిల్ చదవని వాళ్ళకి కూడా ఉండొచ్చు. మంచి అలవాట్లు, మంచి గౌరవ మర్యాదలు ఉండొచ్చు. నేను కాదంటలేదు. కానీ ఒక క్రైస్తవునిగా వారికంటే ఎక్కువ మర్యాద, ఎక్కువ గౌరవము ఎలా ఉండగలిగి జీవిస్తావు నువ్వు? అంటే వాక్యము ఈ జీవితం మీద ప్రభావం చూపించాలి. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని చదువుతాము? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా. బైబిల్‌లో చాలా చక్కని బోధ ఉన్నదండి. అన్ని వయస్సుల వారికి, అన్ని తరాల వారికి, వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో సరిపోయేంత బోధన ఉన్నది బైబిల్‌లో. అందుకని బైబిల్ చదవటం ద్వారా నీకు మర్యాద, గౌరవముగా ఎలా జీవించాలి అనేది నీకు అర్థమైపోతుంది. బైబిల్‌ని ధ్యానించటం ద్వారా దేవుడు నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు చక్కని అవగాహన ఇస్తాడు. అందుకనే ప్రస్తుత సమాజంలో బైబిల్ లేకుండా పిల్లల జీవితాలను మనం సరిచేయలేము అని లియో టాల్స్టాయ్ అనేటువంటి గొప్ప వ్యక్తి చెప్పినటువంటి మాటలన్నమాట.
ప్రస్తుత సమాజంలో బైబిల్ లేకుండా పిల్లల జీవితాలని సరిచేయలేరు. కాబట్టి బైబిలు కుటుంబం మొత్తాన్ని శాసించేదిగా ఉండాలి. బైబిల్ వాక్యం. సామెతల గ్రంథంలో ఇంకొక మాట నేను మీకు చదవాలని ఆశపడుతున్నాను. 6వ అధ్యాయంలో 16-19 వచనాల వరకు మీరు చదివినట్లయితే దేవుడు అసహ్యించుకునేటువంటి విషయాలు 7 ఉన్నాయంట అక్కడ. అవేంటో చదువుదాం. అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇవి దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు. గమనించండి ప్రియమైన వారు. ఇలాంటి మాటలు ఈ విధంగా మరి ఎక్కడైనా మనం చదవగలమా? ఈ మాటలు రాసినటువంటి సొలొమోను గారు, గమనించండి, ఈ మాటలు రాసిన సొలొమోను గారు వయస్సు చాలా పెరిగిపోయిన తర్వాత, అంటే మధ్య వయస్కుడు అవుతున్నప్పుడు ఇవన్నీ కూడా, మధ్య వయసు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా రాసినట్లు మనం గమనిస్తాం. అనగా అనుభవం కొద్దీ విషయాలు రాశాడు ఆయన. గమనించండి. సొలొమోను రాసినటువంటి 3 గ్రంథాలు చూస్తాం. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతం. ప్రసంగి ఏమో వృద్ధాప్యంలో రాస్తాడు. పరమగీతం ఏమో యవ్వనం కాలంలో రాస్తాడు. ఈ సామెతల గ్రంథము మధ్య వయస్సులో రాస్తాడు. అందుకనే చాలా విషయాలు దేవుని దగ్గర నేర్చుకున్న సమయం బట్టి చూస్తున్నాం ఆయన రాసినటువంటి. గమనించండి ప్రియమైన వారలారా, అహంకార దృష్టి చాలా మంది జీవితాల్లో చూస్తాం. అహంకారం. దాన్ని వివరించడానికి సమయం కాదు కానీ జ్ఞాపకం చేస్తాం. అనగా మన యొక్క నైతిక విలువలలో మార్పు వస్తుంది. గమనించండి ప్రియమైన వారు. నేను మీకు ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, వాక్య ప్రభావము మీ మీద ఉండాలి. మీరు ప్రతిదినము చదువుతున్న వాక్య ప్రభావం మీ మీద ఉన్నప్పుడు మీ జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మూడో విషయం ఏంటంటే, క్రైస్తవ జీవిత విధానం. క్రైస్తవ జీవిత విధానం విలువలలో మార్పు రావాలి. నైతిక విలువల్లో మార్పు వస్తుంది. ఆ తర్వాత క్రైస్తవ జీవిత విధానంలో మార్పు వస్తుంది. బైబిలు విలువల ప్రభావం, బైబిల్ యొక్క విలువలు మన జీవితంలో ఉన్నట్లయితే క్రైస్తవ నడవడిలో మార్పు కనిపిస్తుంది తప్పకుండా. గమనించండి. అందుకని సామెతల గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. కీర్తనల గ్రంథంలో దావీదు కూడా రాస్తాడు ఇలాంటి మాటలు. మొదటి కీర్తనలో, మొదటి అధ్యాయంలో, మొదటి కీర్తనలో మొదటి వచనం, 2వ వచనంలో రాస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించటం, ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించటం. గమనించండి ప్రియమైన వారలారా, వాక్య ప్రభావం నీ మీద, నీ జీవితం మీద, నీ క్రైస్తవ జీవితం మీద ఈ విధంగా ఉంటున్నదా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండగలుగుతున్నామా?
పాపం చేసేవారి మార్గంలో ఉండకుండా ఉండగలుగుతున్నామా? చాలా సార్లు ఏం చేస్తామంటే మనం, నేను పాపం చేయట్లేదు కదా! వాడెవడో చేస్తున్నాడు. అంత మాత్రాన వాని ప్రక్కన నేను ఉన్నంత మాత్రాన నేను పాపం చేసినట్టు కాదు గదా! ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నావు. నీ పక్కన వాడు లంచం పుచ్చుకోవటం ద్వారా పాపం చేసిన వాడుగా ఉంటాడు. నువ్వు పుచ్చుకోవు. చాలా మంచోడివి. అయితే మరి అతను లంచం పుచ్చుకుంటున్నప్పుడు తనని హెచ్చరించావా? హెచ్చరించవుగా. నాకెందుకులే వాడు చేస్తే అని అంటున్నావు. ఒక క్రైస్తవుడుగా నీ విలువ, నీ జీవిత విధానము అక్కడ అర్థమైపోతుంది. క్రైస్తవ జీవిత విలువలు, వాక్య విలువలు అర్థమైపోతాయి. నువ్వు అతన్ని హెచ్చరించావా? నీతో కలిసి మాట్లాడావా? రక్షణ మార్గాన్ని గురించి చెప్పావా? అది పాపం అనే విషయం అతనికి తెలియజేసావా? చాలా మంది ఇతరులను అపహాస్యం చేసేవాళ్ళుంటారు. వాళ్ళతో కలిసి కూర్చొని మనం గూడా అపహాస్యంగా నవ్వుతూ ఉంటాం. మరి నీ జీవిత విలువలు ఎక్కడికెళ్ళినాయి అప్పుడు? నీ ప్రత్యేకత ఏది? ఇవి చాలా చిన్న విషయాలే మనం మాట్లాడుకుంటాం. కానీ క్రైస్తవ జీవితంలో ఇవి చాలా గొప్ప విషయం. మనం నేర్చుకోవాలి. మనం సరిచేసుకోవాలి. గమనించండి ప్రియమైన వారులారా. దావీదంటాడు, "నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునయుము." అలా జీవిద్దామా? దేవుని వాక్యం మీద ఆధారపడదామా? అంతేకాదు క్రైస్తవ జీవితం ఈ లోకంలో నిత్యత్వం కొరకు ఎదురు చూసేటువంటి జీవితం. అనగా మనకి ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది అనేది మనకి బైబిల్ బోధిస్తుంది. కాబట్టి నిత్యత్వపు విలువలు కలిగి ఉండాలి మనం. నాలుగో విషయం. నీవెంతగా బైబిల్ చదివితే తాత్కాలిక విలువల కంటే నిత్యత్వపు విలువలకి ఎక్కువ చోటిస్తావు. ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు. నువ్వు బైబిల్ ప్రతిరోజు ధ్యానించావనుకో, చదివి ధ్యానిస్తున్నావనుకో, చక్కగా తాత్కాలికమైనటువంటి ఈ లోక విలువల కంటే నిత్యత్వపు విలువలకు ప్రాధాన్యత ఇస్తావు. ఏం కొనాలి? ఎంత ఖరీదు పెట్టి కొనాలి? ఎక్కడ కొనాలి? ఎక్కడికెళ్దాం? ఏమి చూసాము? ఏమి ధరించాము? ఏమి తిన్నాము? ఎక్కడ నివాసం ఉంటున్నాము? ఎంత ఖర్చు పెట్టాము? ఇలాంటి ప్రశ్నలు వేసుకోండి. నీ విలువలేంటో నీకు అర్థమవుతుంది. ఇలా ప్రతి చిన్న విషయంలో కూడా నిత్యత్వపు విలువలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి జీవిత విధానము బైబిల్ నీకు నేర్పిస్తుంది. ఒకవేళ నువ్వు చాలా కాలం నుంచి బైబిల్ ధ్యానిస్తూ, చదువుతూ ఇలా ఉన్నాను. అయినా గాని నీ విలువలలో తేడాలు లేకుండా ఉన్నావు అనంటే, నువ్వు సరిగా ధ్యానించట్లేదని అర్థం. గమనించండి ప్రియమైన వారు. చాలా సార్లు మనము తాత్కాలికమైనటువంటి విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. ఈ ముఖ్యంగా ఈ దినాల్లో మనము ఏది తాత్కాలికమైనది, ఏది నిత్యత్వమైనది అర్థం చేసుకోటానికి ఈ దినాలు చాలా మంచిగా మనకు ఉపయోగపడతాయి. మనం ఇదివరకి చాలా రకాలుగా ఆలోచించాం. మనము గర్వంతో నిండిపోయినటువంటి వారంగా ఉన్నాం. మనకి ఎదురు లేదు అని అనుకునే వారంగా ఉన్నాం. మన డబ్బును చూసి గర్వించే వాళ్ళంగా ఉన్నాం.
మన బిల్డింగ్స్ చూసి గర్వించే వాళ్ళంగా ఉన్నాం. మన కార్లు చూసుకొని గర్వించే వాళ్ళంగా ఉన్నాం. మనకన్నా ఆర్థిక స్థితిలో తక్కువ ఉన్నటువంటి వాళ్ళని చూసి చాలా గర్వించే వాళ్ళంగా ఉన్నాం. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ దినాలను బట్టి మన జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు, మనం ఎక్కడున్నాము? ఇవి దేనికి పనికొస్తాయి? ప్రాణం కాపాడుకోటానికి మనం ఎంత తాపత్రయపడుతున్నాం? ఒక జబ్బు రానివ్వకుండా చేసుకోవటం కొరకు ఎంత తాపత్రయపడుతున్నాం మనం? ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి నిత్యత్వం ఒకటి ఉన్నది. అనగా నువ్వు ఒకనాడు దేవునితో ఉండబోయేటువంటి దినము ఒకటున్నది. దాని గురించి నువ్వు ఆలోచించాలి. ప్రతి చిన్న విషయం కూడా నిత్యత్వపు విలువలకు ప్రాధాన్యతనిచ్చేదిగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కూడా. అనగా బైబిల్ బోధను చక్కగా అర్థం చేసుకొని, బైబిల్‌కి అనుగుణంగా, బైబిల్ బోధకు అనుగుణంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తున్న జీవిత విధానానికి లోబడుతూ జీవించినట్లయితే చక్కని భవిష్యత్తు నీకు. ఈ లోకంలో ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనివ్వరు. ఒకనాడు నేను దేవునితో ఉండబోతున్నాను. కాబట్టి ఈ లోకం అశాశ్వతమైనది. ఇది అర్థమైపోద్ది నీకు. గమనించండి ప్రియమైన వారు. దేవుని వాక్యము నీ భవిష్యత్తు మీద ప్రభావం చూపించేదిగా ఉంటుంది. నీ నిత్యత్వం అనగా నీ భవిష్యత్తు. గమనించండి ప్రియమైనటువంటి వారు. యేసు ప్రభు దగ్గరికి ఒకానొక సమయంలో యవనస్తుడు వచ్చాడు. ఆయన మార్గంలో పోతూ ఉన్నాడు ఆ సమయంలో. బాగా డబ్బున్నటువంటి యవనస్తుడు. అంతేకాదు ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉన్నది. అధికారి. డబ్బున్నది, యవనస్తుడు, ప్రభుత్వ ఉద్యోగం అధికారిగా. కానీ అతనికి నిద్ర పట్టటం లేదు. ఎందుకు? చచ్చిపోతే ఎక్కడికెళ్తాను నేను? యూదుడిగా నిత్యజీవం ఉన్నదనేటువంటి విషయం వింటున్నాడు. మరైతే ఎలా పొందుతాను నేను ఆ నిత్యజీవాన్ని నేను? మంచి కార్యాలు చేయటం ద్వారా నిత్యజీవాన్ని పొందగలను. యూదుల్లో చాలామంది మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఒకవేళ ఏదైనా తప్పు చేసినా దేవుడు ఈ మంచి కార్యాల ద్వారా క్షమిస్తాడేమో అనేటువంటి. గమనించండి ప్రియమైనటువంటి వారు. ఆ యవనస్తుడు కూడా అదే విధంగా అనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికొచ్చి అడిగాడు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలి అని అడిగాడు. గమనించండి. వారసుడనగుటకు, నిత్య జీవమునకు వారసుడనగుటకు. ఈ మాటలు అర్థం చేసుకోవాలి. నిత్య జీవమునకు వారసత్వం ఎలా వస్తది? వారసత్వం అంటే అర్థం ఏంటి? చనిపోయిన తర్వాత పొందబోయేటువంటిది. నిత్య జీవం అనేది ఇటర్నల్ లైఫ్ అంటున్నాం ఇంగ్లీష్‌లో. ఎప్పుడు జీవించి ఉండటం. ఈ లోకంలో ఎప్పుడు జీవించి ఉండరు ఎవరు కూడా. మరి ఎక్కడుంటారు? దేవునితో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ జీవించి ఉంటారు. అది పొందబోయేటువంటిదన్నమాట. కాబట్టి నీ భవిష్యత్తు మీద దేవుని వాక్య ప్రభావం ఉంటుంది. నువ్వు వాక్యం ధ్యానిస్తే. కాబట్టి నేనెక్కడికెళ్తాను చనిపోతే? ఇది నీకు అర్థమైపోద్ది. అంటే మరణాన్ని గూర్చినటువంటి భయము ఉండదు. దేవుని వాక్యమును ధ్యానించటం ద్వారా నేను చనిపోతానేమో అనే భయం ఉండదు నీకు. యోహాను సువార్తలో 11 అధ్యాయంలో 25 వచనంలో యేసు ప్రభువారు మార్తతో మాట్లాడేటప్పుడు అంటాడు ఆ మాట. మరియా, మార్తల తమ్ముడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు
మరియ యేసుప్రభు ఎక్కడున్నాడో పిలుచుకొని రమ్మని పంపించినప్పుడు, యేసుప్రభు వారు అక్కడికి వచ్చిన తర్వాత మార్త అంటది, "నువ్విక్కడుంటే లాజరు చనిపోయేవాడు కాదయ్యా." అప్పుడు యేసుప్రభు వారు ఏమంటాడనంటే, "పునరుత్థానమును, జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును." గమనించండి. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నటికినీ చనిపోడు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన అన్నాడు చూసారా? ప్రభు ఏమంటున్నాడిప్పుడు? నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినా బ్రతుకుతావు. అంటే అర్థం ఏంటంటే శరీరంలో శరీర మరణం వచ్చిన తర్వాత మరలా మనం బ్రతుకుతామని కాదు. అంటే మరలా శరీరంతో జీవిస్తామని కాదు. దేవుడిచ్చేటువంటి మహిమ శరీరంతో అనగా యేసుప్రభు వారు ఎలాంటి శరీరంతో ఉన్నాడో పునరుత్థానుడైన తర్వాత అలాంటి శరీరంతో మనం జీవిస్తాం. ఇక్కడే జీవిస్తాం. గమనించండి ప్రియమైన వారు. కాబట్టి పునరుత్థానమును, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినా తిరిగి లేస్తాడు. గమనించండి. ఒకవేళ ఈ లోకంలో నువ్వు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే మరెన్నటికినీ చనిపోవు. అంటే అర్థం ఏంటి? శరీర మరణం వస్తది. కానీ ప్రభువుని నమ్మావు కాబట్టి నువ్వు ఈ మరణాన్ని జయించి ఎందుకంటే యేసయ్య మరణాన్ని జయించాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మరణాన్ని జయిస్తాడు. అప్పుడు ఆయన రాజ్యములో నీవు ఆయనతో కూడా ఉంటావు. చనిపోయి తిరిగి లేచి. కాబట్టి మరణానంతర జీవితాన్ని గూర్చినటువంటి చింతన ఉండదు మనకి. మరణానంతర జీవితాన్ని గూర్చినటువంటి చింతన ఇక ఉండదు మనకి. లోకంలో మనం జీవించినంత కాలం కూడా చనిపోతే దేవుని దగ్గరికెళ్తాము. బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాము. ఈ యొక్క అవగాహనతో ఉంటాం. అందుకని పౌలు అంటాడు ఆ మాట. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే బ్రతికినంత కాలము ఈ బ్రతుకు క్రీస్తు కొరకే. చనిపోతే లాభమే కదా అది. ఎందుకని ఆయనతో నేనుంటాను. నిత్య జీవంలో ఉంటాను. నిత్యము ప్రభువుతో ఉంటాను. గమనిస్తున్నారా ప్రియమైన వాళ్ళారా? కాబట్టి ఈ యొక్క వాక్య విధానాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, దేవుని వాక్య ప్రకారం జీవించటం ద్వారా నీ భవిష్యత్తు మీద వాక్య ప్రభావం ఉంటున్నది. అర్థమైపోతుంది. కాబట్టి మరణాన్ని గూర్చిన భయం ఉండదు నీకు. ఏ జబ్బు వచ్చినా, మరణకరమైన రోగం వచ్చినా ఏం పర్వాలేదు. ప్రభువుతో నేనుంటాననేటువంటి ధైర్యంతో ఉంటాం. గమనించండి. కాబట్టి మనము నిత్య మరణము గూర్చినటువంటి భయము ఉండదనమాట. నిత్య జీవానికి చేరతాననేటువంటి విశ్వాసం ఉంటది. నిత్య మరణం గూర్చిన భయం ఉండదు. వాస్తవానికి బైబిల్‌లో మనం చదువుతుంటున్నప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము అని చదువుతాం. ఏం మరణాలవి? పాపం వలన వచ్చు జీతం మరణం అంటే బైబిల్‌లో 3 రకాలైన మరణాలు చూస్తాం. మొదటిది ఆత్మీయ మరణం. తర్వాతది శరీర మరణం. మూడవది నిత్య మరణం. దాన్ని రెండవ మరణము అని అంటాం. గమనించండి. ఆత్మీయ మరణం ఏంటంటే పాపం చేసినప్పుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాము. ఆయన నుండి దూరం అయిపోయాము. ఆయన్ని సమీపించలేనటువంటి స్థితిలో ఉండిపోయాము. అంటే సహవాసము తెగిపోయిందన్నమాట. దేవునితో ఉన్న సహవాసం తెగిపోయింది. అది ఆత్మీయ మరణము అని అంటాం. శరీర మరణం ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం నుండి దూరం అయిపోయావో
నీకు శరీర మరణము సంప్రాప్తమైంది. అనగా నీ యొక్క ఆత్మ అనగా దేవుడు దయచేసినటువంటి ఆత్మ అనగా మానవుని యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువును వదలగా అది వాడు జీవించేటువంటి ఆత్మ అయ్యాడు అని చదువుతాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆత్మ ఈ శరీరం నుండి వేరుపరచబడటాన్ని శరీర మరణము అని అంటారు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే దేవుని ఆత్మ, దేవుడు మనలో నాసికా రంధ్రాలు జీవవాయువును వదిలాడే. కాబట్టి ఈ ఆత్మ నా ఆత్మ ఇప్పుడు నిరీక్షణ అనేటువంటి వాడు ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరం నుండి నిరీక్షణ అనేటువంటి వాడు వేరు చేయబడతాడు. ఎప్పుడు మరణించిన శరీరము నిష్ప్రయోజనమైనది. అనగా ఇక్కడ పడిపోద్ది శరీరం. మట్టిలో కలిసిపోద్ది. ఎందుకంటే మట్టి నుండి తయారు చేశాడు దేవుడు. కాబట్టి ఈ శరీరం నుండి ఆత్మ ఎప్పుడైతే విడిపోతాడో శరీర మరణం వస్తుంది. గమనించండి. నిత్య మరణం ఉన్నది. అనగా మన శరీరము, మన ఆత్మ రెండును కూడా నిత్య నరకాగ్నిలో పడవేయబడటాన్ని నిత్య మరణము అని అంటున్నాం. నువ్వు ఈ లోకంలో జీవించినంత కాలము నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు. అయితే తీర్పు ఉన్నది. అందుకని సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాస్తాడు. మనం చదువుదామా? సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట చదువుదాం. చూడండి. 11వ అధ్యాయంలో ఉంటుంది. 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనివ్వు. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నీ ఇష్టము, నీ కన్ను ఎలా నిన్ను జీవించాలని ఇష్టపడుతూ ఉంటుందో అలా జీవించు. నీ ఆలోచన విధానం చొప్పున జీవించు. కానీ తీర్పు ఒకటి ఉన్నదని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు. గమనించండి. ఇక్కడే 12వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. నేను అదే చెప్తున్నాను. శరీర మరణం. గమనించండి ప్రియమైన. నిత్య మరణమేమో తీర్పు తర్వాత నీవు యేసుని ఎరుగని వాటివైతే, యేసునందు విశ్వాసం ఉంచకపోతే, యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలని నువ్వు నమ్మనటువంటి వాడివైతే, ఆ మరణం మీద విశ్వాసం ఉంచిన వాడివైతే, ఆయన పునరుత్థానం మీద విశ్వాసం ఉంచిన వాడివైతే నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళే ప్రమాదమే ఉంది. గమనించండి ప్రియమైనటువంటి వారు. కాబట్టి 3 మరణాల గురించి మనం చూసాం. నువ్వు ఎప్పుడైతే మరలా యేసు ప్రభువుని నీ జీవితంలో రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడు ఈ మరణములన్నిటి నుండి నువ్వు తప్పింపబడతావు. నిత్య నరకాగ్ని నుండి కూడా తప్పించబడతావు. అందుకనే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. గమనించిన ప్రియమైన వాళ్ళ, ఆ మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఇందాక ఆ యవనస్తుడు అడిగాడని చెప్పాను కదా. నిత్య జీవమునకు వారసుడు అన్నొకటి నేను ఏ మంచి కార్యం చేయాలన్నాడు. గమనించండి. ప్రభు ఏమంటున్నాడు? ఆ మాట వినాలి. నన్ను పంపిన వాని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నిత్య జీవము కలిగిన వాడివి అంటాడు. వాడు తీర్పులోనికి రాక, గమనించండి, ఇందాక ఏమని చదువుకున్నాం మనం? నీ ఇష్టానుసారంగా జీవించు, తీర్పు ఒకటి ఉందన్నాడు. అయితే వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను.
ప్రభు చెప్తున్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. నిత్య మరణమును గూర్చినటువంటి చింతన ఉండదు. వాక్యం బాగా నువ్వు ధ్యానించినట్లయితే. గమనించండి ప్రియమైన వారులారా. నిత్యాగ్ని మన కొరకు కాదు అసలు. ఆ నరకాగ్ని మన కొరకు గాదు. అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడింది. ప్రభువే అంటాడు 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనంలో అంటాడు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, నిత్య నరకము ఉన్నది అనేది బైబిలు చెప్తూ ఉంటున్నది. నిత్య జీవం ఉన్నది. నిత్య నరకము గూడా ప్రభువు మనకి ధనవంతుడు, లాజరు అనేటువంటి ఒక ఉపమానం చెప్పాడు మనకు. ఒక కథ. లూకాసు సువార్తలో 16వ అధ్యాయంలో ఉంటుంది. 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉంటుంది. ఏం చెప్తాడు అక్కడ మనకి అంటే, పరలోకం ఉన్నది, నరకము కూడా ఉన్నది. అనగా దేవుని రాజ్యం ఉన్నది, నరకము కూడా. గమనించండి ప్రియమైన వారు. దేవుని రాజ్యంలోనికి లాజరు కొనుక్కోబడ్డాడు. ధనవంతుడు చనిపోయి నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళబడ్డాడు. అక్కడ చక్కని విషయాలు ప్రభు అక్కడ ఆ కథలో చెప్తాడు. అనగా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే మీ జీవితాలు మార్చుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి. చనిపోయిన తర్వాత ఉండదు కానీ. చనిపోయిన తర్వాత మరలా తిరిగి వెళ్ళి చెప్పేవాడు కూడా ఉండడు. ధనవంతుడు అడుగుతాడు, అయ్యా లాజర్‌ని పంపించయ్యా అక్కడికి. ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉన్నదని చెప్తాడయ్యా. నిత్య నరకాగ్ని ఉన్నదని చెప్తాడు. లాజర్‌ని పంపించు. అంటే ప్రభు ఏమంటాడు? వెళ్ళలేరు. అక్కడ ప్రవక్తలున్నారు. ధర్మశాస్త్రం ఉన్నది. అనగా వాక్యం బోధించే వాళ్ళున్నారు. వాక్యం ఉన్నది వారి దగ్గర. వారు అది వింటే చాలు. విని దేవుని యందు నమ్మకం ఉంచితే చాలు. వాళ్ళు ఈ నిత్య నరకాగ్ని తప్పింపబడతారు. గమనించండి ప్రియమైన వారులారా. ఈ దినాల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చాలా మందికి దర్శనాలు వచ్చినాయని, వాళ్ళు చనిపోయారని, చనిపోయి పరలోకం వెళ్ళిపోయి, పరలోకం అంతా తిరిగి అన్నీ చూసి, మరలా దేవుడు ఈ లోకంలో అందరికి తెలియచేయండి అని పంపించాడని ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమంటున్నారంటే, మేము నరకం కూడా చూసొచ్చాము. 'నరకానికి పిక్నిక్' అనే పుస్తకం ఒకటొచ్చింది. 'నరకానికి పిక్నిక్' అని. నరకానికి వీళ్ళు పిక్నిక్ ఎళ్లారంట. చూసొచ్చారంట అంతా. నరకం ఎట్లా ఉందో వచ్చి చెప్పమన్నాడంట దేవుడు. మరి ఆ రోజు యేసుప్రభు వారు చెప్పిన కథ విషయం ఏం చేద్దాం మనం? ప్రభు ఏమన్నాడు ఆ రోజు? యేసుప్రభు వారు చెప్పినటువంటి కథలో ప్రభు ఏమన్నాడు? గమనించండి. ఇక్కడి వాళ్ళు అక్కడికెళ్ళలేరు. అక్కడి వారు ఇక్కడికెళ్ళలేరు. ఏది? దేవుని రాజ్యానికి, నిత్య నరకాగ్నికి చూపించాడు. తర్వాత ధనవంతుడు అడిగినప్పుడు అక్కడికి మారుమనసు పొందిన నా సహోదరులున్నారు. లాజరును పంపించంటే కుదరదు అది గూడా అన్నాడు. మరి వీళ్ళెందుకు ఈళ్ళు చూసొచ్చామని చెప్తున్నారు? ఆలోచించండి మీరు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నిత్య నరకము ఉన్నది. నిత్య జీవము ఉన్నది. నిత్య జీవము నిత్య సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది మనకి. ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినట్లయితే నిత్య మరణం నుండి ఎలా తప్పింపబడగలమో బైబిల్ మనకి చక్కగా బోధిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు పాపం చేశారని, నీతిమంతులు ఎవరూ లేరని బైబిల్ మనకు బోధిస్తుంది. ప్రతి ఒక్కరు అంటే ఎవ్వడైనా కానీ, ఎంత పెద్ద భక్తిపరుడైనా కానీ, నేనైనా, నువ్వైనా, మరెవరైనా అందరూ పాపం చేశాం. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. 3వ అధ్యాయం 10వ వచనం. ఎవడూ లేడు.
దేవుని వెదకు వారు ఎవ్వరూ లేరు. అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అయితే 23వ వచనంలో ఏమంటాడు? పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిజమే. ఉన్నది ఇట్లాంటిది. గమనించండి. అయితే యేసుక్రీస్తునందు నిత్య జీవం మనం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్లయితే ఈ మాటలు చక్కగా అర్థమవుతాయి మనకి. చూడండి దయచేసి ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడవ వచనంలో 3వ అధ్యాయంలో చూస్తాం ఈ విషయాలు మనం. 23వ వచనం చదువుతున్నాను నేను. ఏ భేదము లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉంటున్నారు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే బైబిల్ మనం చదవటం ద్వారా ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతవి. మానవుడు పాపం చేశాడు కాబట్టి పాపానికి శిక్ష అయినటువంటి మరణాన్ని తప్పకుండా పొందవలసి ఉంటుంది. అయితే యేసుప్రభు వారు ఏం చేశాడు? మానవ రూపం ధరించడానికి అవసరత ఏమేంటి? అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టెను అని ఉంది. విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గమనించండి. నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే. ప్రియమైనటువంటి వారులారా, నిజమే మనకు పాపానికి శిక్ష ఉన్నది. కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే మనం నశించం. నిత్య జీవాన్ని పొందుతాము. ఇది మనం చేయాల్సింది. ఆయన యందు విశ్వాసం ఉంచడం చేయాల్సింది. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటది. పాపం చేయవాడెవడో వాడే మరణం పొందాలి అనేటువంటి. కాబట్టి పాపంలో మరణం ఉన్నది నిజమే. అయితే అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడంటే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. నిజమే. పాపంలో జీతం మరణం వచ్చింది. అయితే యేసుక్రీస్తును నమ్మినట్లయితే పాపం నుండి విడిపించబడతావు. పాపం యొక్క శిక్ష నీ మీద ఉండదు. తీర్పు నుండి తప్పించబడతావు. గమనిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా? కాబట్టి బైబిల్ ధ్యానించటం ద్వారా ఎన్ని లాభాలున్నాయో చూడండి. ఎన్ని విషయాలు అర్థమవుతాయో చూడండి. ఎంత చక్కగా విషయాలన్నీ మనం అర్థం చేసుకోవచ్చో ఆలోచించండి. ఎప్పుడైతే మనము యేసుప్రభు రక్షకుడు అనే విషయాన్ని గ్రహిస్తామో, నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడతాం మనం. ఆయన యందు విశ్వాసం ఉంచుతాము. ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన కొరకు జీవిస్తాము. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16, 19 వచనాల్లో కూడా అంటాడు. చూడండి చదువుదాం. 19వ వచనంలో యోహాను సువార్త 3:19 మనకు తెలుసు. 16 వచనంలోనేమో ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్యజీవం పొందుతావు అని అంటాడు. 19వ వచనంలో చూసినట్లయితే మనం అక్కడే గమనించండి. 18వ వచనం సారీ. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. గమనించారా? కాబట్టి తీర్పు యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతాం. పాపం యొక్క శిక్ష నుండి తప్పించబడతాం. ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఎందుకనంటే అదంతా కూడా యేసుప్రభు వారు శిలువ మీద భరించాడు మన కొరకు. అందుకనే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం ద్వారా నిత్య మరణం నుండి మనం తప్పించబడతాం. అనగా నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతాం. ఆయన రక్షకునిగా అంగీకరించాలి. అనగా అయ్యా పాపం చేసింది నేను. నేను మరణించవలసినటువంటి మరణం అది. కానీ నీవు నా కొరకొచ్చి ఈ పాపభూయిష్టమైనటువంటి శరీరాకారములో నా కొరకు సంపూర్ణమైన మానవునిగా నా తరపున నువ్వు శిలువ మరణాన్ని భరించావు. నీకు వందనాలు ప్రభువా అని చెప్పాలి. పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే యోహాను పత్రికలో అంటాడు, మొదటి పత్రికలో
9వ వచనంలో, మొదటి అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యానికి మానవ జీవితాలు మార్చే శక్తి ఉన్నదనే విషయం మర్చిపోవద్దు. ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి జీవితాన్ని బైబిలే మనకిస్తుంది. అనగా బైబిల్ బోధన అర్థం చేసుకుంది. అందుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించి ప్రభు కొరకు మీరు జీవించాలని నేను ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.